హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను డిన్నర్‌లోకి ఒక మంచి రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. ఈ రైస్ చూడంగానే మీరు కరివేపాకు రైస్ అనుకుంటున్నారు కదూ! కాదండి బాబు. ఇది పుల్లటి గోంగూరతో చేసిన గోంగూర మసాలా రైస్ అండి. ఈ గోంగూర మసాలా రైస్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది తినేటప్పుడు పుల్లగా టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపించిందండి. ఈ రైస్ ఇలా ప్రిపేర్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర, పుదీనా అలా చల్లుకో తింటే చాలా బాగుందండి టేస్టు. ఈ రైస్‌లోకి మనకు కర్రీ ఏం అవసరం లేదండి. ఇలానే తినేసినా బాగుంటుంది. కానీ నేనైతే ఇందులోకి పిల్లలకి ఎగ్స్ ఉడకబెట్టి ఇచ్చాను. ఈ రైస్ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చిందండి టేస్టు. కొంచెం కూడా వదలలేదు. బాగా తిన్నారు. మీరు కూడా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా ట్రై చేయాలనుకుంటున్నారా? ఈ వీడియో కింద ఈ రైస్ యొక్క పూర్తి వీడియో లింక్ అయితే ఇచ్చానండి. లింక్ ఒకసారి క్లిక్ చేసి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూడండి. ఆగండి మా వాళ్ళు రివ్యూ ఇస్తున్నారు. అది కూడా ఒకసారి చూడండి. చూసారు కదా రివ్యూ అనేది మంచిగా ఇచ్చారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.